దేశంలో మళ్లీ పెట్రోల్ మంటలు దడపుట్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై ₹2.61, డీజిల్ పై ₹2.71 పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ధరల పెంపుపై మెదక్ జిల్లాలోని సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పెరిగిన నిత్యావసర సరుకులతో ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ఏంటి అంటూ మండిపడుతున్నారు జనాలు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల ఉమ్మడి మెదక్ జిల్లాలో నెలకొన్న పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పెట్రోలు డీజిల్ ధర మరొకసారి పెరగడంతో సామాన్యులు అదేవిధంగా వాహన చోదకులు సతమతమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో లక్షలాది వాహనదారులు అయితే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ద్విచక్ర అదేవిధంగా ట్రక్కులు, లారీలు, కార్లు మొత్తం కలిపి 8 లక్షల వరకు అయితే వాహనాలు ఉంటాయి. ఇప్పుడు 8 లక్షల వాహనాలు మాత్రం కూడా తీవ్రమైన ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి హైదరాబాద్ మహానగరానికి దగ్గరగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి నిత్యం సంగారెడ్డి నుంచి హైదరాబాద్కు వివిధ ఉద్యోగాలు ఇస్తా వాహన చోదకులు వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళకి తలకమించిన భారమయ్యే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల చూసి సామాన్యులైతే సతమతమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఇక్కడ కొంతమంది పెట్రోల్ వినియోగదారులను వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు రోజు ఎక్కడి నుంచి అక్కడ రాకపోక కొనసాగిస్తారు? పెట్రోల్ ధరలు ఎలా పెరిగాయి, ఏ విధంగా ఉంది పరిస్థితి? నేను సంగారెడ్డి నుంచి సికింద్రాబాద్ డైలీ నేను ఆఫీస్కి వెళ్తాను. ఈ నెలలో 5వ సార్లు ఇప్పటికీ 4 సార్లు పెట్రోల్ భారీగా పెరిగిపోయింది. మాలాంటి మధ్యధర అసలు ఏం కావాలి? నిత్య సరుకులు కానీ ఇట్లాంటి డైలీ ప్రతి ఒక్క వినియోగించుకుంటే అన్నీ కూడా రేట్లు పెరిగిపోతున్నాయి. మేము అసలు ఎట్లా బతకాలి? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ ముందు ఒక ఏమేమి పెంచామో అది అని చెప్పేసి అన్నారు. ఎలక్షన్ అవ్వగానే ఒక ఏకంగా పెంచేశారు సడన్గా. అసలు మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? కొంచెం ఆలోచించాలి. మాలాంటి ప్రజల కోసం కూడా మీరు ఆలోచించాలి అసలు ఎట్లా అని చెప్పేసి కూడా. మీ రోజుకి ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది? సికింద్రాబాద్ పెరగడానికి నెలకు ఎంత ఖర్చు? ఇప్పుడు ఎంత అవుతుంది భారం? రోజుకి అప్పుడు 250 అట్లా అయ్యేది, ఇప్పుడు 350 దాకా పడుతుంది. 300-350 వరకు ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా వెళ్తుంది దీనికి. అవును, ఖచ్చితంగా. ఇది సామాన్యుల వాయిస్. అంటే తమకు వచ్చేటువంటి వేతనాల్లో చాలా భాగం ఒకప్పుడు విద్యా వైద్యానికి పోయేది, ఇప్పుడు మాత్రం పెట్రోల్కి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా వినియోగదారులు యొక్క ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి 600 బంకుల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచే వచ్చినటువంటి వినియోగదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. గడిచిన 10 రోజుల్లో 4 సార్లు పెరగడం ఏంటి అనేది కూడా కొంతమంది ఇక్కడ బంకులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఏవైతే సేల్స్మెన్స్ వాళ్ళతో గొడవ దిగిన సందర్భం కూడా ఇక్కడ ఉంది. కానీ వాళ్ళతో గొడవ దిగినంత మాత్రాన ధరలైతే దిగిరావు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తగ్గించాలని కూడా కొంతమంది వినియోగదారులు కోరే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో, నిత్యావసర వస్తువులు పెరగడంతో ఇటు వాహన చోదకులు అదేవిధంగా వినియోగదారులు కూడా సతమతయ్యే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.